వారి జీవితాల్లో మీరు చేసిన మేలకేమో ప్రభువా, వారికి ఇచ్చిన మంచి ఆరోగ్యాలకి, వారి కుటుంబంలో మీరు చేసిన మేలకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కృప చూపించి ప్రభు మరొకసారి నీ దివ్యమైన సన్నిధిని వెతికే కుటుంబాలుగా బిడ్డలుగా దీవించి ఆశ్రయించి మహిమపరుచుకున్నామని మా ప్రభు వారు ఇచ్చిన కానుకలు సంఘ పరిచర్య కోసం చక్కగా వినియోగింటకు నీ కృప కాపుదలు మాకు అనుగ్రహించమని, నీ సన్నిధిని నీ ప్రసన్నతను వారితో ఉంచమని యేసుక్రీస్తు దీవెనలను ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. కానుకల నిమిత్తము ప్రార్థించటకు మన వద్దలో పెద్ద శ్రీమతి హుల్దా దానమయ్య గారు ఉన్నారు. వారి ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందామండి. మా స్తుతులకు కారణభూతుడైన గొప్ప దేవ, కృపగలిగిన ప్రభ, జీవం కలిగిన ప్రభ, నీ చిత్త ప్రకారము పరిశుద్ధ దినము ఆదివారము నీ సన్నిధిలో ప్రార్థించుకోవడానికి నీ ఆలయంలో చేర్పించిన విధానాన్ని బట్టి వందనాలు. నైనా నడిపించినటువంటి మాకు అనుగ్రహించిన సంఘ కాపురులను బట్టి వందనాలు. వాళ్ళు చేస్తున్న పరిచర్యను కుటుంబాలను ఆశీర్వదించండి దేవా. నీ వాక్యం ఇచ్చిన దాసుని బట్టి చొప్పున విత్తిన ఆ ప్రతి ఒక్కరూ జీవించలాగున ఆశీర్వదించమని వేడుకొంచున్నాను. నైనా మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి స్టాండింగ్ కమిటీ మెంబర్స్ని అందరినీ దీవించండి. సంఘంలో ఉన్న ప్రతి అవయవమును ప్రతి అంగమును దీవించండి ప్రభువా. వారు చేస్తున్న ప్రతి సేవను దీవించండి. కృపగలిగిన ప్రభువా, ఈ సమయంలో ఎంతమంది రుగ్మతతో ఉన్నారో వారిని అందరినీ ముట్టి స్వస్థపరచండి. ప్రియులను కోల్పోయిన కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహింపచేయండి నాయన. మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి కుటుంబాలను ఆశీర్వదించండి. ఇచ్చిన కానుకలను మీరు దీవించండి. వారి హస్తాలను ఆశీర్వదించండి. యేసయ్యా, ఈ యొక్క కానుకను నీ దేశ వ్యాప్తి కొరకు, నీ రాజ్య వ్యాప్తి కొరకు వాడుబడినట్లుగా ఆశీర్వదించమని కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఒక్కొక్క కుటుంబంలో ఉన్న సమస్యలను సాల్వ్ చేయి ప్రభువా. మా సంఘాన్ని ఎత్తిపట్టుకొని అనేకులకు మార్గదర్శకంగా ఉండేలాగున ఆశీర్వదించమని ఇచ్చిన కానుకలన్నింటినీ దీవించి ప్రతి కుటుంబంను దీవించి ప్రతి అవసరతలు తీర్చి సమస్యలతో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఆదరణ నెమ్మదిని అనుగ్రహింపచేయమని మా పాస్టర్స్ విత్తుచున్నటువంటి విత్తనాలను అనేక ఆత్మీయులకు మేలు కలుగులాగున ఆత్మ సంపాదనల కొరకు పాటుపడుచుండగా ముందుండి నడిపించమని మరి ఒకసారి ప్రపంచమంతా జరుగుతున్నటువంటి క్రైస్తవుల పట్ల జరుగుతున్నటువంటి హింసల నుండి విముక్తి కలిగ చేసి మీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు కృషి చేస్తున్న ప్రతి బిడ్డను దీవించమని ఇచ్చిన ఈ యొక్క అవసరతను బట్టి కానుకలను బట్టి ప్రతి హస్తాన్ని ముట్టి సంపూర్ణంగా జీవించి కనికరించి నడిపించమని నా ప్రభువును తమ ప్రియకుమారుడు నైనా యేసుక్రీస్తు పుణ్యనామం నా బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి సంఘము ప్రార్థించండి. మన రెడ్డిపోగు కరుణాకర్ వారి యొక్క గ్రాండ్ డాటర్ ఇస్ ఐసీయూలో ఉంది. చిన్న పాప నిన్నటి దినము నుంచి ఫిట్స్తో బాధపడుతూ ఐసీయూలో ఉంది కాబట్టి ప్రత్యేకంగా అప్పుడు నిమిత్తం ప్రార్థన చేయండి. ఆ తర్వాత మినోరా రాఫా అప్పుడు నిమిత్తం ప్రార్థన చేద్దాం. అంతమాత్రం కాక మాస్టర్ విజయ్ కుమార్ గారి సహోదరుని సతీమణి వారు విషాదంలో ఉన్నారు. ఆమె కూడా యాక్సిడెంట్లో చనిపోయారు. వారి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తూ ముందుకెళ్దాం. దేవుడు బిడ్డల జీవితాలను కృప చూపించి మన ప్రార్థనలు వారికి షుడ్ బి సూదింగ్ ఆదరణలాగా వారికి ఇచ్చుటకు కృప చూపించి మనం ప్రార్థన చేద్దాం. సంఘ ప్రకటనలు గమనించండి. మన సంఘ సెక్రటరీ గారు శ్రీ జాన్ విల్సన్ గారు సంఘ ప్రకటనలు చేయటకు వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన సంగమా, మొదటిగా ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ, అదేవిధంగా ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా సంఘ స్టాండింగ్ కమిటీ పక్షంలో వందనాలు తెలియజేస్తున్నాం. సంఘ ప్రకటన గమనిద్దాం. ఈ ఆరాధన వెంటనే ప్రభు సంస్కార ఆరాధన ఉంటుంది. సిద్ధపడి వచ్చిన వారందరూ కూడా పాల్గొనమన్నవి. CCF వారి యొక్క ప్రకటన. క్రీస్తునందు ప్రియమైన వనస్తులారా, CCF కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం 4:30 గంటల నుండి 6:30 గంటల వరకు జరుగును. యవనస్తులు సకాలంలో రావాల్సిందిగా కోరుచున్నాం. తల్లిదండ్రుల మీ యవ్వన బిడ్డలను CCF కార్యక్రమం పంపి వారి ఆత్మీయతకు తోడ్పడాల్సిందిగా మనం చేయించున్నాము. ఈరోజు జరగబోయే CCF కార్యక్రమంలో వర్తమాన మంత్రులకు గాను రెవరెండ్ డాక్టర్ జాన్సన్ సిరిగిరి గారు, ఇంటర్నేషనల్
ప్రీచర్ ఫ్రమ్ జర్మనీ వారు ఏర్పాటు చేయబడినారు. ఇట్లు క్రీస్తులో శ్రీమతి ఆర్వి ఎలిజబెత్ భాస్కర్ సిసిఎఫ్ డైరెక్టర్, శ్రీ పి రోహిత్ షబియల్ సిసిఎఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ మరియు కమిటీ సభ్యులు. సాయంకాలం జరగబోయే ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమంలో చైర్మన్గాను మరియు వర్తమానం కన్వీనర్ అందించటకును మన సంఘ కాపరి రెవరెండ్ ఆర్ అనిల్ కుమార్ శామ్యుల్ గారు ఏర్పాటు చేయబడి ఉన్నారు. రెస్పాన్స్ రీడింగ్ కొరకు శ్రీమతి పి హేమా క్యార్లిన్ గ్లాడ్సన్ గారు, బైబిల్ పఠనం కొరకు కుమారి డాక్టర్ పి సుస్మిత సెరెన్ గారు, అదేవిధంగా ప్రార్థన కొరకు కుమారి ఆర్ఎస్ ఒలివా గోల్డ్ గారు ఏర్పాటు చేయబడినారు. మెన్స్ ఫెలోషిప్ వారి యొక్క ప్రకటన. క్రీస్తునందు ప్రేమైన సంగమా, రేపు సోమవారం 27 అక్టోబర్ 2025 సాయంత్రం 6:30 జరుగు మెన్స్ ఫెలోషిప్ కార్యక్రమంలో వర్తమానం అందించటకును మన దైవ సందేశం అందించటకును బ్రదర్ ఎస్ జయకుమార్ గారు ఫ్రమ్ హైదరాబాద్ వారు ఏర్పాటు చేయబడినారు. మెన్స్ ఫెలోషిప్ కార్యక్రమంకు ప్రార్థనాపూర్వకంగా రావాలని కోరుచున్నాము. ఇట్లు క్రీస్తులో బ్రదర్ ఆర్పి రాజరావు చైర్మన్, బ్రదర్ ఏ జోనథన్ సెక్రటరీ మరియు కమిటీ సభ్యులు. శిల సమాజం వారి యొక్క ప్రకటన. క్రీస్తునందు ప్రేమ అమ్మలారా 28/10/2025 తేదీ మంగళవారం సాయంకాలం 5:30 గంటలకు శిలకు భక్తి కూటముడును. ఆ కూటమునందు శ్రీమతి ఎల్ దేవసహాయమ్మ శుభాకర్ గారు వాక్య పరిచయం చేదురు. కావున శ్రీలందరూ సకాలంలో రావాల్సిందిగా మనవి చేయించినాం. ఇట్లు క్రీస్తులో ప్రోగ్రాం కమిటీ వారు. బుధవారము యథావిధిగా 7 గంటలకు బైబిల్ స్టడీ కార్యక్రమం మన సంఘ కాపర్ రెవరెండ్ డాక్టర్ ఎస్ జీవన్ రావు గారు జరిగించుదురు. గురువారం సాయంకాలము 4:30 గంటల నుండి 6:30 గంటల వరకు కోల్స్ క్లినిక్ అందుబాటులో ఉంటుంది. ఈ వారం గురువారం సాయంకాలం 7 గంటలకు మన సంఘ ప్రియులు శ్రీ కె చంద్రశేఖర్ మరియు సహదేవి వారి కుటుంబంలో కాటేజ్ ప్రేయర్ మీటింగ్ ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. కె చంద్రశేఖర్ ఫోటోగ్రాఫర్. వారి గృహము ధర్మపేట నందు 30/10/2025 సాయంకాలము 7 గంటలకు కాటేజ్ ప్రేయర్ మీటింగ్ ఉందని అందరూ ప్రియపూర్వకంగా రావాలని కుటుంబ సభ్యులు కోరారు. ప్రార్థనా సమావేశం వారి యొక్క ప్రకటన. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు జరిగే ప్రార్థనా సమావేశ కూడికలో నాయకురాలుగాను మరియు వర్తమానించటకు మన శ్రీమతి డి సుధా శాంసన్ గారు ఏర్పాటు చేయబడినారు. గత వారంలో శుక్రవారం మధ్యాహ్నంలో రెవరెండ్ డాక్టర్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వాక్య పరిచర్య చేశారు. చాలామంది వచ్చారు. వారి మట్టి కూడా వందనం చెల్లిస్తున్నారు. మరి ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని ఆహ్వానించినటువంటి మన సంఘ ప్రియులు సంజీవరావు సార్ గారు, వాళ్ళ బ్రదర్, మరి ప్రెసిడెంట్ గారిని ముఖ్యంగా ప్రార్థనా సహవాసాన్ని అభినందిస్తున్నాం. శనివారం యథావిధంగా కోయర్ ప్రాక్టీస్, ఆదివారం ఉదయకాలం సండే స్కూల్ కార్యక్రమాలు జరుగును. మరికొన్ని ప్రకటనలు. స్టాండర్డ్ స్మారక తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం యొక్క సంఘ వార్షికోత్సవములు. తేదీలు 7, 8, 9 నవంబర్ 2025. అంశము దైవ ప్రణాళిక సంఘ స్పందన. ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ సుధాకర్ గారు, రెవరెండ్ డాక్టర్ వి సత్యరంజన్ గారు. అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానం. ఇట్లు రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ సీనియర్ సంఘ కాపరి, విలియం స్టాంటన్, సంజీవ క్రిస్టఫర్ మరియు కమిటీ సభ్యులు. 11 ఎవాంజలికల్ ఫెలోషిప్ కర్నూలు నూతన మందిర ప్రతిష్ట ఆరాధన. సమయం ఉదయం 10 గంటలకు. నవంబర్ 22, 2025. స్థలము LEF చర్చ్ నియర్ చక్ర హాస్పిటల్ దగ్గర కర్నూలు. ఇట్లు ప్రేమతో హాయించేవారు బ్రదర్ పివి రాజా గారు, చెన్నై. సువార్త స్వస్థ మహాసభలు. బెరాకా ప్రేయర్ టవర్ 35వ వార్షికోత్సవం, బెరాకా చర్చ్ 3వ వార్షికోత్సవ సందర్భంగా అందరూ ప్రేమపూర్వక ఆహ్వానము. ముఖ్య ప్రసంగులు బ్రదర్ స్వరూప్ గారు, బ్రదర్ కిరణ్ పాల్ గారు, అదేవిధంగా జాన్ గోపాడ గారు. ఇట్లు క్రీస్తులో జాన్ మోజస్ గారు మరియు వారి యొక్క బృందం. ఒక వివాహ ప్రకటన. బొరుసు వారి పెళ్లి విలుపు. వివాహము 6/11/2025 గురువారం ఉదయం 11:30 గంటలకు. కీర్తిశేషులు బి సుశీలమ్మ, కీర్తిశేషులు బి బన్స్ రాజు గార్ల మనవరాలు శ్రీమతి బి బ్లెస్సినమ్మ, శ్రీ బి లాజరస్ గార్ల ద్వితీయ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి బొరుసు మేరీ అని వధువుకు సారేపల్లె గ్రామం, నర్సరావు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా వాస్తవ్యులు శ్రీమతి గమ్మిడి అపరంజమ్మ, శ్రీ గమ్మిడి సాధు సుందర్ సింగ్ గార్ల తృతీయ పుత్రుడు చిరంజీవి గమ్మిడి భాస్కర్ రావు అనువాదు వర్ణకు ఇచ్చి పరిశుద్ధ వివాహం జరులావున పెద్దలు నిశ్చయించడమైనది. కావున తామెల్లరూ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి నూతన వధువులను ఆస్వాదించి మమ్మ ఆనందింపజేయ ప్రార్థన. ఇట్లు వివాహం జరిగించేవారు రెవరెండ్ డాక్టర్ ఎస్ జీవన్ రావు గారు. వివాహ వేదిక అమన్ ఫంక్షన్ హాల్, కడక్పుర, కర్నూలు. ప్రేమతో ఆహ్వానించేవారు శ్రీమతి బి బ్లెస్సినమ్మ, శ్రీ బి లాజరు. గత వారంలో మన సంఘ ప్రియులను మరి కోల్పోయాం. దయచేసి వారి యొక్క వివరాలు. గత ఆదివారం రోజు మనం మధ్యలో ఉన్నటువంటి మన ప్రియులు
జాన్ మార్క్ గారు ప్రభునందు నిద్రించిన విషయం మనకు తెలిసినదే. పోయిన ఆదివారం సాయంకాలము మరియు ప్రభు యొక్క పిలుపుని అందుకొని జాన్ మార్క్ గారు ప్రభునందు నిద్రించారు. వారి యొక్క జ్ఞాపకార్థ కూటము 29/10/2025 సాయంకాలం 7 గంటలకు వారి గృహం దగ్గర ఉంటుందని ఆ రోజు ఫ్యూనరల్ సర్వీస్ రోజు కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ ఈ యొక్క ఫ్యూనరల్ సర్వీస్ యొక్క స్థలము స్టాండర్డ్ మెమోరియల్ చర్చికి మార్చడం అయినదని తెలపడం జరిగినది. మరి వారి యొక్క జ్ఞాపకార్థ కూటకం 29/10/2025 సాయంత్రం 7 గంటలకు స్టాండర్డ్ మెమోరియల్ సంఘం నందు ఉంటుందని తెలిపారు. మరి పెద్దలు జాన్ మార్క్ గారు మన సంఘంలో ప్రతి ఆరాధనలో పాల్గొనడమే కాకుండా ప్రతిరోజు కూడా సాయంకాల సమయంలో వచ్చి ప్రార్థన చేసుకునేటువంటి పెద్దలు. కౌంటింగ్ విషయంలో ప్రతి వారం కూడా కౌంటింగ్ల విషయంలో కూడా సహాయపడుతున్నటువంటి మరి పెద్దలు జాన్ మార్క్ గారు ప్రభునందు నిద్రించారు. ఇంకొక బాధాకరమైన విషయము, నిన్నటి దినమున మధ్యాహ్నము మన సంఘంలో రెగ్యులర్గా సండే కుటుంబంతో ఆధారంలో అటెండ్ అయ్యేటువంటి రేపల్లె సైమన్ పీటర్ గారి కుటుంబము నిన్న కారు యాక్సిడెంట్ జరిగినదండి. శ్రీమతి మేరీ కళావతి సైమన్ గారు నిన్నటి దినమున కారు యాక్సిడెంట్లో మధ్యాహ్న సమయంలో ప్రభునందు నిద్రించారు. వారు హెడ్ నర్సుగా కూడా వాళ్ళు సేవలు చేసి రిటైర్ అయినటువంటి విషయం మనకు తెలిసినదే. భర్త రేపల్లి సైమన్ పీటర్ గారు, కుమారుడు రేపల్లి మాస్టర్ మనోజ్ గారు, కుమార్తె బేబీ ఫియానా గారు నిన్నటి దినం మధ్యాహ్నం హైదరాబాద్కి వెళ్తుంటే ఈ యొక్క మన తెలంగాణలో ఎంటర్ అయినప్పుడు పూడూరు దగ్గర ఉన్నటువంటి దగ్గర వాళ్ళకు చిన్న యాక్సిడెంట్ అయ్యి మరి ప్రభునందు నిద్రించారు. వీరి యొక్క ఫ్యూనరల్ సర్వీసు లక్ష్మీపురం గ్రామంలో ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. మరి కుమారుడు భర్త కూడా మంచి దెబ్బలతో ఆసుపత్రిలో ఉన్నారు. మరి ఫ్యూనరల్ ఎప్పుడు ఉంటుందని తర్వాత తెలియజేస్తారు. మనం సంఘ వాట్సాప్ గ్రూప్లో కూడా మీకు తెలియపరుస్తాం. వారి కుటుంబం కోసం ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని సంఘ స్టాండింగ్ కమిటీ పక్షంలో కోరుచున్నాం. మన సంఘ ఖజానాదారుడు శ్రీ టి లక్ష్మణ గారు మరి సెప్టెంబర్ మాసంలో సంబంధించినటువంటి ఖర్చులు జమల వివరాలు చదవమని చెప్పడం జరిగిందండి. దయచేసి వారు ఇచ్చినటువంటి నివేదికను త్వరగా చదువుతాను, దయచేసి గమనించాల్సిందిగా కోరుచున్నాను. రిసీవ్స్ ఫ్రమ్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ 2025 ఆఫరింగ్ ఫ్రమ్ కవర్ల ద్వారా వచ్చినటువంటి రాబడి 11,59,231 రూపాయ. ఆఫరింగ్స్ ఫ్రమ్ ఫ్రీ క్యాన్స్ 2,99,454 రూపాయలు. థ్యాంక్స్ ఆఫరింగ్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ 2,32,190 రూపాయలు. స్టాండర్డ్ బాక్స్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ 69,413 రూపాయలు. హోలీ కమ్యూనియన్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ 1,77,374 రూపాయలు. మెన్స్ ఫెలోషిప్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ 5,061 రూపాయ. సండే స్కూల్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ 14,857 రూపాయలు. ప్రార్థనా సహవాసం ద్వారా వచ్చినటువంటి అమౌంట్ 2,000 రూపాయలు. అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రార్థనా సహవాసం బై చర్చ్ డే సేల్స్ 15,000 రూపాయలు. సిసిఎఫ్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ 13,446 రూపాయలు. చర్చ్ డే సెలబ్రేషన్స్ అట్ 10 AM ఈవినింగ్ సర్వీస్ 16,334 రూపాయలు. అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఫంక్షన్స్ 40,000 రూపాయలు. అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఇంట్రెస్ట్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ 8,650 రూపాయలు. రీఫండ్ అమౌంట్ బై సండే స్కూల్ సూపరింటెండెంట్ 17,574 రూపాయలు. బ్యాంక్ ఇంట్రెస్ట్ 34,402 రూపాయలు. సేల్స్ ప్రాసెస్ ఆన్ గోల్డ్ రింగ్ ఫౌండ్ ఇన్ ద చర్చ్ ప్రెమిసెస్ 30,000 రూపాయలు. అమౌంట్ రిసీవ్డ్ బై సేల్ ఆఫ్ ఎలక్షన్స్ 2025 నామినేషన్స్ 15,000 రూపాయలు. అమౌంట్ పెండింగ్ అట్ 31/8/2025 రిమిట్ ఆన్ 1/9/2025 60,360 రూపాయలు. మొత్తము 22,09,348 రూపాయలు. మొత్తం 22,09,348 రూపాయలు. దయచేసి పేమెంట్స్ సంబంధించినటువంటి వివరాలు కూడా చదువుతాను. శాలరీస్ ఫర్ పాస్టర్స్ అండ్ స్టాఫ్ 3,52,700 రూపాయలు. ప్రాపర్టీ కమిటీకి ఇచ్చినటువంటి అమౌంట్ 8,785 రూపాయలు. సీసీఎఫ్ వారికి ఇచ్చినటువంటి అమౌంట్ 1,15,000 రూపాయలు. అవుట్ స్టాండింగ్ లేబర్కి ఇచ్చినటువంటి అమౌంట్ 7,000 రూపాయలు. పూర్ పాస్టర్స్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్కు ఇచ్చినటువంటి అమౌంట్ 7,000 రూపాయలు. హోలీ కమ్యూనియన్ ఖర్చు పెట్టిన అమౌంట్ 6,280 రూపాయలు. కౌంటింగ్ స్టాఫ్ రిఫ్రెష్మెంట్ కోసము 7,320 రూపాయలు. చర్చ్ మెడికల్ క్లినిక్ ఏర్పరిచిన మరి అమౌంట్ 1,400 రూపాయలు. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 21,920 రూపాయలు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 25,460 రూపాయలు. మిస్లీనియస్ ఎక్స్పెండిచర్ 35,250 రూపాయలు. ఎల్ఈడి ఛార్జెస్ 10,000 రూపాయలు వి ఆండ్రూస్ గారికి. ప్రెస్ టీవీకి 66,000 రూపాయలు. షామియానా లేబర్ ఖర్చులు 80,000 రూపాయలు. చర్చ్ డే కమిటీ 2025 3,47,750 రూపాయలు. చర్చ్ డే కమిటీ
2025 3,47,750 రూపాయలు. చర్చ్ ఎలక్ట్రిసిటీ బిల్లు 27,126 రూపాయలు. స్టాండింగ్ కమిటీ జనరల్ బాడీ ఎక్స్పెండిచర్ 24,640 రూపాయలు. బ్యాంక్ ఛార్జెస్ 5,310 రూపాయలు. బ్యాప్టిస్ట్ చర్చ్ క్రిస్టియన్ మిషన్ మీటింగ్ లంచ్ ఎక్స్పెన్సివ్స్ 41,780 రూపాయలు. ఐఎంసీసీ డెలిగేట్స్ కాంట్రిబ్యూషన్ ఫర్ నాగాల్యాండ్ 96,000 రూపాయలు. ట్రెజర్స్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ కన్స్ట్రక్షన్ రిపోర్ట్ 74,500 రూపాయలు. రైలింగ్ ఎట్ మినీ ఫంక్షన్ హాల్ బాల్కనీ అండ్ స్టెప్స్ 63,000 రూపాయలు. డెత్ ఫ్యూనరల్ అసిస్టెన్స్ 6,000 రూపాయలు. ఆడిటర్స్ ఫీజ్ ఫర్ కన్స్ట్రక్షన్ వర్క్ ఆడిట్ 18,000 రూపాయలు. లీగల్ ఎక్స్పెండిచర్స్ 40,000 రూపాయలు. ఎలక్షన్స్ 2025 సెప్టెంబర్ ఎలక్షన్స్ 72,270 రూపాయలు. మొత్తము 16,50,491 రూపాయలు. 16,50,491 రూపాయలు. ఆబ్స్ట్రాక్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆన్ 1/9/2025 యాజ్ పర్ బ్యాంక్ స్టేట్మెంట్ 61,10,558 రూపాయలు. యాడ్ రిసిప్ట్స్ ఫ్రమ్ 1/9/2025 టు 30/9/2025 22,09,348 రూపాయలు. టోటల్ 83,19,906 రూపాయలు. టోటల్ లెస్ పేమెంట్స్ మేడ్ ఆన్ 1/9/2025 టు 30/9/2025 16,50,491 రూపాయలు. మొత్తం 66,69,415 రూపాయలు. క్లోజింగ్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 30/9/2025 యాజ్ పర్ బ్యాంక్ స్టేట్మెంట్ 65,50,835 రూపాయలు. క్యాష్ ఇన్ హ్యాండ్ ఆన్ 30/9/2025 విత్ ట్రెజరర్ 1,18,580 రూపాయలు. మొత్తం 66,69,415 రూపాయలు. మనకందరికీ తెలుసు, మనం కొంత ఖజానాను బ్యాంకులో పంపిస్తున్నాము, కొంత ఖజానాను మనం దగ్గర పెట్టుకుంటున్నాము. ఈ విషయం కూడా మన సంఘానికి అందరికీ కూడా మన స్టాండింగ్ కమిటీ తీర్మానాల్లో జరిగినది. ఎప్పుడు ఏం ఖర్చు వస్తుందో తెలియదు కాబట్టి ఎలక్షన్స్ పెట్టాలన్నా ఏదైనా అత్యవసరమైనటువంటి ఏదైనా ఖర్చస్ మరి రైజ్ అయినప్పుడు మన దగ్గర కొంత ఖజానాను పెట్టుకోవాల్సినటువంటి ఉద్దేశంతో పెట్టుకోవడం జరిగిందని సంఘ ఖజానా తెలిపినారు. ఈ విషయం మీరందరూ కూడా సంఘం అంతా గుర్తించి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా సంఘం యొక్క అడ్మినిస్ట్రేషన్ పీస్ఫుల్గా జరగాలని మీకు అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సంఘము ప్రార్థించాల్సిందిగా కోరుకుంటున్నాం. డాక్టర్ బి స్టీఫెన్ చార్లెస్ గారి ఆరోగ్యం నిమిత్తం, మన సంఘ కాపరి రెవరెండ్ ఆర్ పాస్కల్ ప్రకాష్ గారి ఆరోగ్యం నిమిత్తం ప్రార్థన చేస్తూ ముందుకెళ్దాం. దేవుడు మీ ప్రార్థనను విని వారు స్వస్థపడి ప్రభు కృపలో ముందు కొనసాగినట్లు మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. అందరం కలిసి లేచి నిల్చుండి చివరి సెలవు కీర్తన, ప్రభు నేర్పిన ప్రార్థన సెలవు కీర్తన పాడి ఆరాధన ముగించి ప్రభు బలను సమర్పిస్తాం. మన పరమ తండ్రైన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని కలిగిన సహవాసమునందు విశ్వాసం బిడ్డలకు ప్రత్యేకంగా ప్రభు నామము నెరిగి ఆయన వెంబడించి స్థిరమైన జీవితం కొరకు ప్రాకులాడే ప్రతి బిడ్డకు విశ్వాసికి సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండుగాక. ఆమేన్. ఆశీర్వదించిక
నీ మీద తన సన్నిధి కాంతిను దప్పింపచేసి నీకు సమాధానము కలుగచేయుగాక.